ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో ఆయన స్తుతించుట ఎంతో మంచిదని ఈ దినాన మనం తెలుసుకోగలగాలి. ఆయన్ని స్తుతించడం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. ముఖ్యంగా ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఆయన సన్నిధిని భూమి మీదకి మనం రప్పించడమే. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన స్తుతించడానికి నువ్వు ఇష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఇష్టపడుతూ ఉంటావో అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క సన్నిధి నిన్ను కమ్ముకుంటూ ఉంటుంది. ఆయన్ని స్తుతించుట చాలా మంచిదని ఈ దినాన మనం తెలుసుకోగలగాలి. కీర్తనలు 92 అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూచినప్పుడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల సితారా మండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలన్నీ దేవుని దగ్గర చెప్పుకుంటూ ఉంటారు గానీ, ఉదయకాలాన్ని ఆయన కృపను గురించి నీ జీవితంలో చేసినటువంటి కార్యాల్లో ఆయన ఎటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, ఎటువంటి మనుషుల మధ్య నుంచి పరిస్థితుల మధ్య నుంచి తప్పించాడు, దానిని జ్ఞాపకం చేసుకొని స్తుతించడం ఎంత మంచిదో, ప్రతి రాత్రి కూడా విశ్వాసంతో ఆయన సన్నిధిని సమీపించడం అంటే విశ్వాసత కలిగినటువంటి మాటలు పలకడం అనేది ప్రాముఖ్యమైంది. ఎందుకంటే యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నువ్వు స్తుతించున్నాను. భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, అతని కార్యముల చేత అతన్ని సంతోషపరుస్తూ అతని చేతి పనులను బట్టి ఇతడు బలాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఎవరైతే తెలివిని జ్ఞానాన్ని తృణీకరించుకుంటూ ఉంటారో అటువంటి వారైతే దేవుడి సంగతులు గ్రహించుకోవడం వారికి విరితనంగా ఉంటుంది. కానీ ఈ శరీరానుసారమైన మనసు కలిగినటువంటి వారందరూ తమ సొంత జ్ఞానాన్ని బట్టి, సొంత ఆలోచన బట్టి, సొంత నడిపింపుతో నడిపించుకుంటూ అనేక రకాల శ్రమలు అనుభవిస్తూ ఎంతమాత్రం ఒప్పుకోరు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం నందుటికే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడిగా నుందువు. కనుక చెడు పనులు చేయవారందరూ పుష్పిస్తారు గాని, భక్తిహీనులు గడ్డివలె చిగురు పడతారు గాని, తర్వాత వెతికిన వారు కనబడకుండా ఉంటారు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడిగా నుందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొత్త తైలంతో నేను అంటకట్టబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కనులు ఆశ్చర్య చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడిన. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. కనుక భక్తుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే దేవుడు తన జీవితంలో ఏం చేయనై ఉన్నాడో దాన్ని ఎరిగాడు. దానిని బట్టి అతడు సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించడం అంటే ఆయన సన్నిధిని భూమి మీదకి తీసుకొని రావడమే. ఆయన సన్నిధి నీతో కూడా ఉందని నువ్వు గ్రహించుకొని ధైర్యం కలిగి ముందు కొనసాగకపోవడమే. ఎల్లవేళలా నిన్ను ఆవరించేటువంటి ప్రతి ఆందోళన, బలహీనతలన్నింటినీ జయించడానికి ధైర్యం కలిగినటువంటి మాటలు నీ హృదయంలో ఎప్పుడూ ఉండాలి. యెహోవా మందిరంలో నీతిమంతులు ఖర్జూరం వలె మువ్వ వేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారే మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఈ ఉదయకాలాన్ని నీ హృదయంలో ఉండే బలహీనతలన్నీ తొలగిపోయేలాగా, నీ అనారోగ్యము కీడు అంతా తొలగిపోయేలాగా, నీ ఆలోచన తలంపులో బలం పొందేలాగా, నువ్వు చిగురుపెట్టినట్లుగా ఆయన ఒక శ్రేష్టమైనటువంటి మాట నీ హృదయంలో పెడుతూ ఉన్నారు. నా ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమొద్ద ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందరు. కనుక అతను ఎవరి కోసం చెప్తూ ఉన్నాడు? తన కోసమా? ఇతరుల కోసమా? ఇతరుల కోసం తన జీవితంలో దేవుని యొక్క అనుభవాలు అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక నీలో నుంచి బలహీనమైనది రాకూడదు కానీ, దిగులు పుట్టకూడదు కానీ, ఈరోజు నీలోంచి శ్రేష్టమైనది వచ్చేలాగా ఆయన స్తుతించు. నువ్వు ఎంతగా స్తుతిస్తావో, దేవా నీ రాజ్యం వచ్చింది కాక నువ్వెంతగా చెప్తావో, అదే మాటను ప్రతిసారి ఎంతగా నువ్వు స్తుతిస్తావో, అప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధి సమాధానం నిన్ను కమ్ముకోవడం నువ్వు చూస్తావు. ప్రభువా ఉదయకాలాన్ని గాయపడిన హస్తాలకు అప్పగిస్తుండగా మీరే నడిపించి, బలపరచు, కృప చూపి, సమాధానంతో నింపి నడిపించి, మహిమగంత ప్రభావాలు పొందమని, స్తుతించుటకు కృప దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.